సరెండర్ అవుతారా లేక వాదనలు వినిపిస్తారా అంటూ ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ ను ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. సునీల్ కుమార్ ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన కోర్టు హాట్ కామెంట్లు చేసింది. సరెండర్ అవుతారా లేక ముందస్తు బెయిల్పై వాదనలు వినిపిస్తారా నిర్ణయించుకొని రావాలని ఆదేశించింది. సరెండర్ అవ్వాలని అదే మంచిదని సూచించింది. అయితే పిటిషనర్ తో మాట్లాడి చెప్తానని ఆయన తరపు లాయర్ చెప్పడంతో తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. సరెండర్ అవుతారా లేక వాదనలు వినిపిస్తారా అంటూ ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ ను హైకోర్టు ప్రశ్నించింది. సునీల్ కుమార్ ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. సరెండర్ అవుతారా లేక ముందస్తు బెయిల్పై వాదనలు వినిపిస్తారా నిర్ణయించుకొని రావాలని ఆదేశించింది. ఆయన తరపు లాయర్ చెప్పడంతో తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే గతంలో పార్లమెంటు సభ్యుడి మీద కస్టోడియల్ టార్చర్ చేశాడని ఆరోపించి ఆయన మీద కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఇవాళ గతంలో కూడా విచారణ జరిపింది. కొన్నిసార్లు ఆయనకి రిలీఫ్ కూడా ఇచ్చినప్పటికీ ప్రధాన బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఈ అంశానికి సంబంధించి పార్లమెంటుపై దాడి చేసిన వాళ్ళకి, ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసిన వాళ్ళకి మధ్య తేడా ఏమి ఉన్నదని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కీలక పాత్ర కూడా ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో వెళ్లి సరెండర్ అవ్వాలి అదే మంచిదని కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో సరెండర్ అవుతారా లేకపోతే ముందస్తు బెయిల్ మీద వాదనలు వినిపిస్తారో నిర్ణయం తీసుకోవాలని సునీల్ కుమార్ కూడా చెప్పిన నేపథ్యంలో పిటిషనర్ తో మాట్లాడి వివరాలు కోర్టు ముందు ఉంచుతాను అనే సునీల్ కుమార్ తరఫున న్యాయవాది న్యాయస్థానానికి కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపు సునీల్ కుమార్ ఏం చేయబోతున్నారు, సరెండర్ లేకపోతే వాదనలు వినిపించడానికి ముందుకు వస్తారనే అంశం మీద రేపు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంది. దాన్ని బట్టి హైకోర్టు కూడా ఆదేశాలు కూడా ఇవ్వబోతా ఉంది. నల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. అయితే రేపు ఏం జరగబోతోంది? సునీల్ నాయక్ సరెండర్ అవ్వబోతున్నారా లేక ఆయన తరపు వాదనలు వినిపిస్తారా? ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపినటువంటి అంశం ఇది. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ ను ఏపీ హైకోర్టు సరెండర్ అవుతారా లేకపోతే వాదనలు వినిపిస్తారంటూ కూడా ఈ రోజు ప్రశ్నించింది. ఈ రోజు జరిగినటువంటి విచారణలో భాగంగా సునీల్ కుమార్ ముందస్తు బెయిల్ పై విచారణ జరిపినటువంటి కోర్టు కొన్ని హాట్ కామెంట్లు చేసింది. అవుతారా లేక ముందస్తు బెయిల్ పై వాదనలు వినిపిస్తారా నిర్ణయించుకుని రావాలని ఆదేశించింది. సరెండర్ అవ్వాలని అదే మంచిదని కోర్టు సూచించింది. అయితే పిటిషనర్ తో మాట్లాడి చెప్తానని ఆయన తరపు లాయర్ చెప్పడంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.